హలో అండి, ఎలా ఉన్నారు? అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెరగు, అబ్బయున్నవాని కండయున్నట్టులే, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు. అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు. అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి. ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి, అయ్యో ఇన్ని పనులు ఉండేవా, ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే, ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి, ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదుగు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే. మనల్ని కాపాడుతూ ఉండేది మన జ్ఞానం మాత్రమే అనమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్రమెరగదగిన జ్ఞానమొదగు, శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదగు, శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదగు. అబ్బయున్నవాని కండయున్నట్టులే,
అబ్బాయి ఉన్న వారి కండ ఉన్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు, అబ్బయున్న వాని ఖండయున్నట్టులే, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. పద్యము భావము. తనదు మనసు చేత తగ్గించి జ్యోతిష్యం ఎంత చేసననుచు నెంచి చూచు, తన అదృష్టం ఎంత దైవం ఎరుంగడా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మూర్ఖుడు తన ప్రయత్నలోపము వలన తాను చేయు కార్యక్రమములు
విఫలమైతే, కార్యములు విఫలమైతే గ్రహాలు వక్రించబట్టి ఇలా జరిగిందని నిందలు వేస్తాడే కానీ తన తప్పును మాత్రం ఒప్పుకోడు. తమ అదృష్టాన్ని బట్టి దేవుడు చేస్తాడని గ్రహించడు. హలో అండి, ఎలా ఉన్నారు? అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెరగు, అబ్బయున్నవాని కండయున్నట్టులే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు. అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు. అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు, బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి. ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి, అయ్యో ఇన్ని పనులు ఉండేవా, ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి, ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదుగు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే. మనల్ని కాపాడుతూ ఉండేది మన జ్ఞానం మాత్రమే అన్నమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, ఛత్రమున్న దగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్రమెరగదగిన జ్ఞానమొదగు, శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదగు.
శాస్త్రమెరగదగిన జ్ఞానము. అబ్బయున్న వాని కండయున్నట్టులే. అబ్బయున్న వాని కండ ఉన్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు, అబ్బయున్న వాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. హలో అండి, ఎలా ఉన్నారు?
అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెదవు, అబ్బయున్నవాని కండయున్నట్టులే, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు. అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు. అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి. ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి, అయ్యో ఇన్ని పనులు ఉండేవా, ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి, ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదవు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే. మనల్ని కాపాడుతూ ఉండేది మన జ్ఞానం మాత్రమే అన్నమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్రమెరగదగిన జ్ఞానమదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమదవు. శాస్త్రమెరగదగిన జ్ఞానమదవు. అబ్బయున్నవాని కండయున్నట్టులే.
అబ్బయున్న వాని కండ ఉన్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు, అబ్బయున్న వాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. హలో అండి, ఎలా ఉన్నారు? అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెదవు, అబ్బయున్నవాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము
కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు. అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు. అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి. ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి అయ్యో ఇన్ని పనులు ఉండేవా, ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి, ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదుగు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే. మనల్ని కాపాడుతూ ఉండేది మన జ్ఞానం మాత్రమే అనమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. అబ్బయున్నవాని ఖండయున్నట్టులే. అబ్బయున్న వాని ఖండ యున్నట్టులే. విశ్వదాభిరామ వినురవేమా.
తాత్పర్యము ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమోదము, అబ్బయున్న వాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. హలో అండి, ఎలా ఉన్నారు? అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెరుగు, అబ్బయున్నవాని కండయున్నట్టులే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తను ఏం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు.
అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు. అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి, ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి అయ్యో ఇన్ని పనులు ఉండేవా, ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి, ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదుగు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే. మనల్ని కాపాడుతూ ఉండేదేది మన జ్ఞానం మాత్రమే అనమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. ఛత్రమున్న దగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. అబ్బయున్న వాని కండయున్నట్టులే. అబ్బయున్న వాని కండ ఉన్నట్టులే విశ్వదాభిరామ. వినురవేమా తాత్పర్యము ఓవేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలు
సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు, అబ్బయున్నవాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. హలో అండి, ఎలా ఉన్నారు? అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెదవు, అబ్బయున్నవాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు. అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు.
అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి, ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి అయ్యో ఇన్ని పనులు ఉండేవా, ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి, ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదుగు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే, మనల్ని కాపాడుతూ ఉండేది మన జ్ఞానం మాత్రమే అనమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. ఛత్రమున్న దగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్రమెరగదగిన జ్ఞానమొదగు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదగు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదగు. అబ్బయున్న వాని ఖండయున్నట్టులే. అబ్బయున్న వాని ఖండ యున్నట్టులే విశ్వదాభిరామ. వినురవేమా. తాత్పర్యము ఓవేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు, అబ్బయున్నవాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. హలో అండి, ఎలా ఉన్నారు? అద్భుతమైన పద్యాల్లో మనం తెచ్చుకున్న ఈరోజు మరో పద్యం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమెదవు, అబ్బయున్నవాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్లే కదా. తనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి మూల స్తంభం, ఒక గొడుగు లాంటి వాడు కనుక ఆయన అన్ని బాధ్యతలు చూసుకుంటారు. తండ్రిగా ఆయన బాధ్యతలు కొడుకు మీద వెయ్యాలి అని ఏ రోజు కూడా అనుకోరు. కొడుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా చిన్నపిల్లాళ్ళలాగే చూస్తారు. ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే అని ఎంత భారమైనా కూడా తండ్రే భరిస్తూ ఉంటారు. అలాంటి తండ్రి ఒక ఛత్రము లాంటి వాడు. వర్షంలో మనం తడవకుండా గొడుగు వేసుకుని ఏ విధంగా అయితే వెడతామో, ఇంట్లో మనం నివసించినంతసేపు కూడా తండ్రి ఉంటే మన రక్షణ కోసం గొడుగులాగా మన కోసం పనిచేస్తూ ఉంటారు. అదే తండ్రి లేకపోతే మొత్తం బాధ్యతలు, బరువులు అన్నీ ఒక కొడుకు మీద పడి ఆ కొడుకు భరిస్తున్న బాధలు అడిగిన వాళ్ళు చెప్తారు, తండ్రి లేని వాళ్ళు చెప్తారనమాట అడిగితే. కాబట్టి తండ్రి ఉన్నంతసేపు మనం గౌరవించుకోవాలి. ఆయన బాధ్యతలు ఎలా స్వీకరిస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడి ఉన్నప్పుడు విలువ లేకుండా చేసుకుని పోయిన తర్వాత బాధపడి, అయ్యో ఇన్ని పనులు ఉండేవా,
ఇన్ని బాధ్యతలు ఉండేవా, ఇవన్నీ ఆయన భరించారా, ఈరోజు నా వరకు వస్తే కానీ తెలియలేదు అనుకుని ఆ రోజు దుఃఖించే కంటే ఆయన మోస్తున్న బరువు బాధ్యతలన్నీ ముందుగానే గ్రహించి ఆయన్ని అనుసరిస్తూ ఆయన చేసే పనులకి రెస్పెక్ట్ ఇస్తూ మనం భావించినట్టయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే తండ్రి యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి. ఛత్రము తగిన ఛాయ ఏర్పడి ఉంది. ఛత్రం ఉన్న చోట నీడ ఉంటుంది, తండ్రి ఉన్న చోట బలం ఉంటుందట. శాస్త్రం ఎరగదగిన జ్ఞానం ఎదుగు. మనకు శాస్త్రం అంతా తెలిస్తే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా మనకి గొడుగు లాంటిదే. మనల్ని కాపాడుతూ ఉండేది మన జ్ఞానం మాత్రమే అనమాట. అలా కాపాడుతూ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మనం కూడా కాపాడుకోవాలి అని వేమన గారి భావము. ఈ పద్యం మనం కూడా చక్కగా రాసుకుని చదువుకుని నేర్చుకుని గుర్తుంచుకుందాం. లైఫ్ లాంగ్ మనకి గుర్తుండవలసిన విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన పద్యాన్ని రాసుకుని చక్కగా గుర్తుంచుకుందాం. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు. శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. శాస్త్ర మెరగదగిన జ్ఞానమొదవు. అబ్బయున్న వాని ఖండయున్నట్టులే. అబ్బయున్న వాని ఖండయున్నట్టులే. విశ్వదాభిరామ వినవేమా. తాత్పర్యము ఓవేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము.
శాస్త్రము వల్ల జ్ఞానం కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా. కదా 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 అవును అనాలి. గొప్ప ఆధారం ఉన్నట్టే. సో ఈ పద్యం కూడా మనం ఒకసారి చదివేసుకున్నాం. పద్యము భావము. ఛత్రమున్నదగిన ఛాయ ఏర్పడియుండు, శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు, అబ్బయున్నవాని ఖండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గొడుగు వల్ల నీడ, శాస్త్రము వల్ల జ్ఞానము కలుగుట తథ్యము. తండ్రి జీవించి ఉన్న కొడుకుకి గొప్ప ఆధారం ఉన్నట్టే కదా.